జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర చార్ధామ్ లత గారి ఆధ్వర్యంలో సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే అక్క. అక్క, దశ మహావిద్యలకి సంబంధించి రకరకాల పర్సెప్షన్స్లో రకరకాలుగా చెప్తూ ఉంటారు. దశ మహావిద్యలు ఆరాధన చేయొచ్చు అని కొంతమంది, అంటే ఆరాధన విధానంలో రకరకాల పద్ధతులు ఉన్నాయి, వామాచారం జోలికి వెళ్ళొద్దు అనేది అందరూ చెప్తారు. కానీ దండం పెట్టుకోవడానికి ఏమీ అభ్యంతరం లేదు అని కూడా చెప్తూ ఉంటారు. అయితే దీనికి ప్రాపర్ అథెంటికేషన్ ఎవరు ఇవ్వాలి? గురువే ఇవ్వాలి. గురువుకు మించిన దైవం ఏముంటుంది? గురువు చెప్పిన తర్వాత ఇంకా దానికి నా గురువురు అధికం కదా. అవును కదా. మరి గురుస్వరూపం శ్రీపాదులే ఫస్ట్ ఇన్కార్నేషన్ కాబట్టి శ్రీపాదులు కూడా దశమహావిద్యలకి సంబంధించి చెప్పినట్టుగా మనకి చరిత్రలో కనపడుతుంది. ఆ వృత్తాంతం మొత్తం నాకు ఒకసారి మీ ద్వారా తెలుసుకోవాలని ఉందక్క. దశమహావిద్యల ఇంపార్టెన్స్ ని స్వామివారు ఏమని చెప్పారు ఒక్కసారి మీ ద్వారా. శ్రీపాద శ్రీవల్లభులు నువ్వు చెప్పినట్టేరా గురువే అన్ని మనకు తెలియజేయాల్సింది. అసలు గురువుకి ఈ దశ మహావిద్యలకి ఎంత అనుబంధం ఉందంటే అంత అనుబంధం. అందులో మొదటి గురువు మనకి శ్రీపాద శ్రీవల్లభులు దశ మహావిద్యల గురించి వర్ణన చేస్తారు. అందులో దశ మహావిద్యల్ని పూజిస్తే, నన్ను పూజిస్తే సాక్షాత్తు అమ్మవారిని పూజించినట్టే, దశ మహావిద్యల్ని పూజించినట్టే అని చెప్తారు. అందుకే ఆయన స్త్రీ శక్తి పురుష శక్తిగా కూడా చెప్తారు. అలాగే మన ఆదిగురు దత్తాత్రేయ స్వామిని తంత్ర గురువుగా చెప్తారు. అవును. అసలు అందుకే మనం దత్తుడిని ఆరాధిస్తే వెంటనే కోరికలు తీరుతాయి, వెంటనే సమస్యల నుంచి బయటపడతాము. అసలు ఏ దిక్కు లేదు మాకు అని దత్తుడిని పట్టుకుంటే ఇన్స్టెంట్గా రిజల్ట్ వచ్చేది ఏంటంటే దత్తాత్రేయ స్వామి. అద్భుతం. అతి శీఘ్రంగా రిజల్ట్ వచ్చేది దత్తాత్రేయ స్వామి. ఇందులో శ్రీపాద శ్రీవల్లభులు మనకి చిన్నమత్స గురించి చెప్పారు, ఒక్కొక్క దేవి ఆరాధన గురించి కూడా చెప్పారు. అసలు చిన్నమత్స ఈ రోజు నేను చదువుతుంటే చిన్నమత్సాదేవి ఎవరో కాదు, రేణుకాదేవియే, రేణుకా ఎల్లమ్మే చిన్నమత్సాదేవి. ఆవిడ ఉపాసన, రేణుకా ఎల్లమ్మ ఉపాసన చేస్తే మరి రేణుకా దేవి ఎవరు? జమదగ్ని మహర్షి భార్య. అవును. వాళ్ళ పుత్రుడు ఎవరు? పరశురాముడు. అవును. మరి పరశురాముడు ఎవరు? గురువు ఎవరు? దత్తాత్రేయ స్వామి. ఎంత ఇంటర్లింక్ అయి ఉంది. కరెక్ట్. మరి చిన్నమత్స ఎవరు? ఈవిడే. రేణుకాదేవి ఎవరు కాదు, సాక్షాత్తు పార్వతీదేవి అని దత్తాత్రేయ స్వామి చెప్పారు. సాక్షాత్తు పార్వతీదేవి అని దత్తాత్రేయ స్వామి బ్రహ్మదేవుడితో చెప్తారు. ఆవిడెవరో కాదు, జగన్మాత, జగన్మోహిని, ఆవిడ స్వయంభు పార్వతీదేవి అని దత్తాత్రేయ స్వామి వివరణిస్తారు. అందుకే ఆవిడ పార్వతీదేవి కాబట్టే పార్వతీదేవి యొక్క రూపము చిన్నమత్సాదేవి. ఆవిడ తన మెడని తీసి వాళ్ళ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆకలిని తీరుస్తుంది. తన పక్కన ఉంటారు కదా, తన చెలికత్తలు అనొచ్చు, సుఖాలు కూడా అనొచ్చు, చిన్నమత్స వాళ్ళ దాహాన్ని, వాళ్ళ డాకిని ఇద్దరు చెలికత్తలు, వాళ్ళిద్దరి ఆకలిని తీరుస్తుంది. ఇలా ఆవిడెవరో కాదు, సాక్షాత్తు రేణుకాదేవియే చిన్నమస్తాదేవి. అందుకే ఎవరైతే 41 రోజులు రేణుకాదేవి ఉపాసన చేస్తారో చిన్నమస్తాదేవిని పూజించినట్టే వెంటనే వాళ్ళు అనుకున్న కోరిక నెరవేరుతుంది. ఉపాసన ఇప్పుడు దత్తాత్రేయ ఉపాసన అంటాము, విష్ణుమూర్తి ఉపాసన అంటాం. అలా రేణుకాదేవిని ఎవరైతే 41 days మండల దీక్షలా పూజిస్తారో వాళ్ళు అనుకున్న పని తథ్యం శీఘ్రంగా అయిపోతుంది. సక్సెస్ అన్నమాట. ఉదయం, సాయంత్రం, రాత్రి 108 సార్లు చేయాలి. 3 పూట్ల చేయాలా? 3 పూట్ల. ఉదయం, ప్రదోష వేళ, రాత్రి. ఓకే, 3 పూట్ల చేయాలి. లేదా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. కానీ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఉదయం, సాయంత్రం, రాత్రి 41 days చేయాలి. అంటే ఏదైనా నామం లాగా ఉంటుందా అక్క? మంత్రము, రేణుకాదేవి మంత్రం ఉంటుంది. అలాగే భద్రకాళి స్తుతి ఉంటుంది. భద్రకాళి అంటే ఎవరో కాదు, ఆవిడే. అది ఈ మంత్రం 2 చెప్తాను. ఆ 2 చదువుకోవాలి. ప్రతిరోజు నైవేద్యంగా పెరుగు గాని పరమాన్నం గాని పెట్టుకోవాలి. ఉత్త పెరుగు పెడితే సరిపోతుందా? ఉత్త పెరుగు, ఓన్లీ కర్డ్ లేదా పరమాన్నం. ఒక్కో రోజు పెరుగన్నం కూడా పెట్టుకోవచ్చు. 41 రోజులు రోజు పెరుగన్నం పెట్టుకున్నా మంచిది. ఎర్రటి ఒత్తులతో దీపారాధన చేయాలి. రెడ్ కలర్
3 పూటలా చేయాల్సి ఉంటుంది అక్క ఆ! దీపారాధన? 3 హ్మ్. పూట్ల దీపారాధన. ఓకే. మంత్రజపం చేస్తున్నంత సేపు దీపం వెలగాలి. ఇప్పుడు ఒకవేళ మరి ఆఫీసులకి వెళ్ళే వాళ్ళు ఉంటారు. పొద్దున్నంటే పొద్దున్న చేసేసుకుంటారు గానీ అందుకే మనం సాయంత్రం అన్నాం సా ఆఫీసుల నుంచి వచ్చిన తర్వాత. ఓకే. సాయం రాత్రి. సంధ్యా వేళ. ఆఫీసుల నుంచి అంటే ఎవరైనా సరే హ్మ్. 6:30, అట్‌లీస్ట్ 6, 7 7 కల్లా వచ్చేస్తారు. వచ్చేస్తారు గదా! 7:00 చేసుకోవచ్చు. మళ్ళీ నైట్ అంటే ఎప్పుడు నైట్ 10. 10:00 చేసుకోవచ్చు. ఓకే. అల్పాహారం ఫ్రూట్స్ లాంటివి స్వీకరించి, అల్పాహారం స్వీకరించి హ్మ్. చక్కగా మళ్ళీ చేసుకోవచ్చు ఓకే. ఉపాసన. ఓకే. లేదు నేను ఇలా చేస్తున్నాను. నేను ఓన్లీ ఫలాలే మంత్రం అయిన తర్వాతే నేను తీసుకుంటానన్నా తీసుకోవచ్చు మీరు. హ్మ్. అల్పాహారం కాబట్టి. ఓకే. అలా ఇంకేమైనా ఎవరికైనా నియమాలుంటాయా? నాన్ వెజ్ తినకూడదు? నాన్ వెజ్ తినకూడదు మరి. తినకూడదు. ఇది అమ్మవారు గదా! హ్మ్. శక్తి ఆరాధన గదరా హ్మ్. ఇది. హ్మ్. శక్తిని పూజిస్తున్నాం మనం. ఓకే. సాక్షాత్తు పార్వతీదేవి, రేణుకాదేవి అంటే ఎవరో కాదు. హ్మ్. చిన్నమస్తాదేవి అంటే దశమహావిద్యల్లో. హ్మ్. మనం చేస్తుంది ఇప్పుడు మంత్రోపాసనే. తంత్రాలేమి కాదు. హ్మ్. మంత్రోపాసన చేస్తున్నా కూడా వీటిని మనం పాటించాలి. రైట్. చేస్తేనే ఫలితం శీఘ్రంగా రైట్. ఉంటుందన్నమాట. మరి ఆ నామాలు ఆ చెప్తారా? నామం చెప్తాను హ్మ్. నేనిప్పుడు. అతి శక్తివంతమైన రేణుకాదేవి మంత్రము దశమహావిద్యలోని చిన్నమస్తాదేవి ఇంకొక పేరే రేణుకాదేవి. హ్మ్. మరొకసారి చెప్తున్నాను. హ్మ్. ఓం హ్రీం క్రోం ఐం శ్రీ రేణుకాదేవియే నమః. ఇది అమ్మవారి మూల మంత్రము. ఇది మూల మంత్రం. ఓకే. అసలు మూల మంత్రము. ధ్యాన మంత్రం కూడా ఉంది. ఓం మహావిద్యాం మహామాయాం సర్వశక్తి స్వరూపిణీం భక్తానాం ఇష్టదాత్రీం చ రేణుకాంబాం అహం భజే. హ్మ్. ఇది ఇంతే. ఇది ధ్యానం. హ్మ్. ఇందాకిచ్చింది మూల మంత్రం. హ్మ్. మూలం ధ్యానం, మూలం ధ్యానం అలా లేదా చేయాలి. ధ్యానం మూల మూలం. మంత్ర ఆ! అలా హ్మ్. అయినా చేసుకోవచ్చు. హ్మ్. ఫస్ట్ ధ్యానం చేసేసుకోండి. హ్మ్. నేనిచ్చిన మంత్రంతో హ్మ్. ధ్యానం చేయండి అమ్మవారికి. హ్మ్. అది చదువుకొని 9 సార్లు ధ్యానం చేసి, తర్వాత మూల మంత్రం 108 సార్లు 108 సార్లు. 108, 108 చేయండి. 3 లేదా పూటలు. మీకు అవకాశం ఉంటే 21 సార్లు చేయండి ధ్యాన మంత్రం. హ్మ్. మరొకసారి చెప్తాను ధ్యాన మంత్రం. ఓకే. ఓం మహావిద్యాం మహామాయాం సర్వశక్తి స్వరూపిణీం హ్మ్. భక్తానాం ఇష్టదాత్రీం చ రేణుకాంబాం అహం భజే. ఓకే. అది. ఓకే. అది చదువుకోవాలి. సో, ఇది 9 సార్లు గాని, 21 సార్లు గాని ధ్యాన మంత్రాన్ని చదువుకొని, ఆ తర్వాత 108 సార్లు మూల మంత్రాన్ని మూల మంత్రం. చదువుకోవాలి. మూల మంత్రం మరొకసారి చెప్తాను. ఓం హ్రీం క్రోం ఐం శ్రీ రేణుకాదేవియే నమః. అంతే. అద్భుతం. అంతే. ఖచ్చితంగా కోరిక ఎంతటి జటిలమైనటువంటి సమస్య నుంచైనా బయటపడతాం. ఆ ఆ! కోరిక నెరవేరటం అనేది. ఖచ్చితంగా బయటపడతాము. ఓకే. దీనికి తోడు ఇప్పుడు నేను చెప్పే భద్రకాళి స్తుతి గనక హ్మ్. చదివితే హ్మ్. ఇంకా శక్తివంతంగా ఉంటుంది. హ్మ్. అది హ్మ్. 21 సార్లు చదువుకోండి. ఓకే. ఇప్పుడు భద్రకాళి స్తుతి ఇది బాగా అమ్మవారికి బాగా పనికొస్తుంది. హ్మ్. రక్తవస్త్రధారిణి కపాలమాలధారిణి శ్మశాన నృత్యలాలసే మహాట్టహాసరూపిణి కృష్ణఖడ్గశోభితే త్రిశూలిని కపాలిని ప్రపంచకారణే శివే రాజరాజ పూజితే అనేక శస్త్రధారిణి దిగంబరే భయంకరి మహాకృపాప్రదాయిని కాళికే నమోస్తుతే కాళికే నమోస్తుతే భద్రకాళి నమోస్తుతే. అద్భుతం. హ్మ్. ఈ భద్రకాళి స్తుతి హ్మ్. కూడా హ్మ్. 21 సార్లు చదువుకుంటే మంచిది. హ్మ్. రోజులో ఉదయం గాని, రాత్రి గాని చదువుకోండి. మాక్సిమం ఒక 10 నిమిషాలు పడుతుంది అంతే. అంతే. పొద్దున ఓ 10 నిమిషాలు, సాయంత్రం, రాత్రి. అంతే. స్తుతి అంటే హ్మ్. అమ్మవారికి చాలా ఇష్టం. హ్మ్. మనం ఖడ్గమాల అంటే ఏంటి? అవును. స్తుతిస్తాం. హ్మ్. లలిత అంటే ఏంటి? అమ్మవారిని స్తుతిస్తాం. అసలు లలితలో గూడా ఎంత బా చెప్పారంటే హ్మ్. 12 రాసులకి ఒక్కొక్కటి స్తోత్రం ఉంటది. నెక్స్ట్ టైమ్ నేను చెప్తాను. తప్పకుండా. ఆ లలితలోని ఏ రాశి వాళ్ళు చదువుకోవాలి. హ్మ్. అసలు బ్రహ్మాండంగా ఉంటుంది హ్మ్. చదువుకోవడం. తప్పకుండా ఈసారి తెలుసుకుందాం. చాలా అద్భుతంగా తెలియజేశారక్క. అంటే డెఫినిట్‌గా బోలెడ్ అన్ని బుక్స్ రిఫర్ చేసి ఉంటారు దీని గురించి ఆ! తెలుసుకోవడానికి. అసలు ఎలా కనెక్ట్ చేశారు? ఆ! దత్తాత్రేయ స్వామి బ్రహ్మదేవుడికి చెప్తారు. ఎలాగా? ఈవిడ స్వయంభూ, ఈవిడకి ఎవరు లేరని. అప్పుడు రేణుకామాత నుంచి అనఘాలక్ష్మి నుంచి వేదాలు మళ్ళీ రేణుకామాతకి వెళ్తూ ఉంటాయి. హ్మ్. మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికొస్తూ ఉంటాయి. హ్మ్. అంటే ఈవిడ స్వయంభూ పార్వతీదేవి అని దత్తాత్రేయ స్వామి చెప్పారు. హ్మ్. శ్రీపాద శ్రీవల్లభులు చెప్పారు. హ్మ్. ఈవిడెవరో కాదు చిన్నమస్తాదేవియే ఈవిడ అని అద్భుతం. చెప్పారు. అద్భుతం అక్క. చాలా చక్కగా మీరు తెలుసుకొని ఖచ్చితంగా ప్రజలకి తెలియజేయాలి అని చెప్పి అవన్నీ రాసుకొని మరీ వస్తూ ఉన్నారు. చక్కటి హోంవర్క్ చేసి మరీ వస్తూ ఉన్నారు. అద్భుతం అక్క. చాలా చాలా కృతజ్ఞతలు. నమస్కారం అక్క. నమస్తే.